ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అన్నాడు. అలాగే ఆదికాండము 8వ అధ్యాయములో మనం ధ్యానం చేస్తే అక్కడ దేవుడు ప్రపంచమంతా కూడా జలప్రళయములో మునిగిపోయింది. మనుషులు, పశువులు, పక్షులు అందరూ కూడా మునిగిపోయారు. అందరూ కూడా చనిపోయారు. దాదాపుగా 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షాన్ని దేవుడు ఆ దినాలలో రప్పించాడు. దాదాపు భూమి మీదట 150 దినములకు పైగా నీరు నిలిచింది. అయితే ప్రత్యేకమైన ఓడ కట్టుకొని ఆ ఓడలో నోవాహు, తన భార్య, తన 3 కుమారులు, తన 3 కోడళ్ళు, 80 ఉన్నారు. అలాగే జంతువులలో కూడా, పక్షులలో కూడా ఆ ఓడలోకి చేర్చుకోమని దేవుడు చెప్పాడు. ఆడది మగది జంతువులలో కానీ అలాగే ఆ పక్షులలో కానీ. అయితే ఓడలోనికి చాలా మందిని నోవాహు ఆహ్వానించాడు, కానీ జలప్రళయము దేవుడు రప్పిస్తున్నాడని ఎవరూ కూడా రావడానికి ఇష్టపడలేదు. కారణం, నోవాహు చెప్పిన మాటలు వారికి ఎగతాళిగా అనిపించాయి. ఏంటి, వర్షం ఏమిటి? అప్పటికి వర్షం భూమి మీద లేదు అనగా కనుక వారికి నమ్మశక్యం కాకుండా ఉంది ఆ పరిస్థితి. కానీ నోవాహు అయితే దేవుని మాటలు నమ్మాడు, ఓడను కట్టుకున్నాడు. దాదాపుగా ఇంత భారీ జలప్రళయం వచ్చేసరికట ఆ నోవాహు ఎక్కిన ఓడ దాదాపు ఎక్కడికి వెళ్ళింది అంటే అరారాతు అనే పర్వతం మీద వెళ్ళి ఆగింది. నేటికి కూడా ఆ ఓడని చూడవచ్చు. శిథిలావస్థలో టర్కీ దేశంలో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే భూమి మీద ఇంకొక మానవుడు కూడా భూమి మీద ఎవ్వరూ కూడా లేరు. కేవలము ఓడలో నోవాహు ఫ్యామిలీని, భార్యాభర్తలు, 3 కొడుకులు, 3 కోడలు మాత్రమే, 80 మాత్రమే ఉన్నారు. మరి వెళ్ళి ఓడ అరారాతు పర్వతం మీద ఆగింది. భూమి మీద నీళ్లున్నాయో లేదో అని మొదటిగా నోవాహు ఆ ఓడలో ఉన్న ఆ కిటికీ తెరిచి కాకిని పంపిస్తాడు. ఆ కాకి రావడానికి ఇష్టపడలేదు. మరలా ఆ నోవాహుకి సమాచారం ఇవ్వలేదు. ఆ చనిపోయిన కళేబరాల మీద వాలుతూ అలాగే జీవించింది. అయితే తరువాత పావురాన్ని పంపించాడు నోవాహు. ఆ పావురము పరిశుద్ధమైంది గనక, చచ్చిపోయిన కళేబరాల మీద వాలలేదు గనక, చచ్చిపోయిన శవాలను తినలేదు గనక, మరి సాయంకాలం కల్లా ఆ పావురం వచ్చేసింది. మరలా అదే పావురాన్ని 7 రోజులు ఆగిన తర్వాత నోవాహు మరలా బయటికి పంపించాడు. అసలు ఏంటి, ఎలా ఉంది, భూమి మీదకి వెళ్ళొచ్చా లేదా అన్నట్లుగా. వెళితే ఆ పావురము వెళ్ళి మనం పరిశుద్ధ గ్రంథంలో కనుక చూస్తే చాలా చక్కటి విషయము అక్కడ కనబడుతుంది. ఒలీవల కొమ్మను చూచిన వెంటనే దానికి ఒక ఒలీవ మొక్క తీసుకొని వచ్చిందట. అది తీసుకొచ్చి నోవాహుకి ఓడలో ఇచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఓడలో ఉన్న వారందరూ కూడా నూతనమైన ప్రపంచాన్ని చూస్తామన్న నిరీక్షణ కలిగిన వారయ్యారు. ఆ ఒలీవల మొక్కను తుంచుకొని ఓడలో ఉన్న నోవాహు దగ్గరికి వచ్చేసింది. అప్పుడు అర్థమైంది నోవాహుకి, అనగా ఇప్పుడే మరల మొక్కలు, చెట్లు స్టార్ట్ అవుతున్నాయి, అంటే భూమి మీద అడుగు పెట్టవచ్చు అన్నమాట అన్నట్లుగా. ఎందుకంటే ఈ చెట్టు వాగ్దాన దేశంలోనే పెరుగుతుందని తెలుసు. నిన్న మార్నింగ్ మాట్లాడుకున్నాం. ఒలీవ చెట్టు అనేది వాగ్దాన దేశాన్ని త్వరలో దర్శించబోతున్నాం అన్న నిరీక్షణ నోవాహు ఫ్యామిలీకి కలిగింది. నువ్వు నిరీక్షణ కలగజేసే ఒలీవ చెట్టులాగా ఉన్నావా? నోవాహుకి నిరీక్షణ కలగజేసింది ఆ ఒలీవ చెట్టే. ఆ ఒలీవ చెట్టును చూసిన తర్వాత మరొక 7 రోజులు ఆగిన తర్వాత మరలా అదే పావురాన్ని పంపిస్తాడు నోవాహు. అది మరలా ఆ పావురం రాదు. అంటే ముందుగా తీసుకొచ్చిన ఒలీవ చెట్టు చూడగానే నోవాహుకి ఏమనిపించింది అంటే మరలా భూమి మీదకి వెళ్ళొచ్చు, అడుగు పెట్టవచ్చు అన్న ధైర్యము, అన్న నిరీక్షణ ఆ ఒలీవ చెట్టును చూడగానే కలిగింది. ఈ రోజున దేవుని బిడలారా, దావీదు అంటాడు, నేనైతే
దేవుని మందిరములో ఒలీవ చెట్టు వలె ఉన్నాను. మరి మీరు దేవుని మందిరంలో ఎలా ఉన్నారు? ఒలీవ చెట్టులాగా ఉన్నారా? ఒలీవ చెట్టు దేని గుర్తు? నిరీక్షణకు గుర్తు. అనగా మందిరానికి చాలా మంది వస్తుంటారు, బాధలలో వస్తుంటారు, నిరాశలో వస్తుంటారు, నిస్పృహలో వస్తుంటారు. వారికి మీరు నిరీక్షణ కలగజేసేవారుగా ఉండాలి. వారికి మీరు నిరీక్షణ కలగజేసేవారుగా ఉండాలి. లేదు, సంఘాన్ని పాడు చేసే చేదుతో నిండిన వేప చెట్టులాగా ఉన్నామా? లేదు, దుష్టత్వము దుర్మార్గత అనే పులుపుతో నిండిన చింత చెట్టులాగా ఉన్నామా? లేక ఒలీవ చెట్టులాగా ఉన్నామా? మనం మందిరంలో ఉంటున్నాము అంటే ఒక నిరీక్షణ కలగాలి. వాడు మాట్లాడితే భలే ధైర్యంగా మాట్లాడతారండి. వాళ్ళ మాటల వల్ల ఆదరణ వస్తుంది. అసలు వాళ్ళ ప్రార్థన వల్ల మనకి నెమ్మది కలగజేస్తారు. వాళ్ళు దేవుడి విషయాలు మాట్లాడతారు. బాధల్లో ఉన్నప్పుడు కరెక్ట్గా దేవుని యొక్క సన్నిధిలో వారు మాట్లాడే మాటలు మనకు ధైర్యాన్ని కలగజేస్తాయి. అదే నిరీక్షణ. మరి నిరీక్షణ చెట్టులాగా ఉన్నామా? ఒలివ చెట్టులాగా? లేక చేదు వేప చెట్టులాగా ఉన్నామా? లేదా దుష్టత్వము దుర్మార్గతతో నింపబడిన చింత చెట్టులాగా ఉన్నామా? ఈ యొక్క ఉదయకాలమందు మనము ఒలివ చెట్టులాగా ఉండడానికి ఇష్టపడదాం. మన మాటలు, మన ప్రార్థనలు, మన పాటలు, మన పరిచర్య ఇతరులను ప్రోత్సహించేదిగా, ఇతరులకు దీవెనకరంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉందాము. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఒక చక్కటి భక్తుడైనటువంటి నోవహుకే ఒక ధైర్యము, ఒక నిరీక్షణ, ఒక నమ్మకము, ఒక విశ్వాసాన్ని కలగజేసింది ఆ ఒలీవ చెట్టు. దావీదు అదే అన్నాడు, నేనైతే దేవుని మందిరములో ఒలీవ చెట్టులాగా ఉన్నానని. ఈ రోజున ఈ ఉదయకాలం ముందు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక ఒలీవ చెట్టులాగా ఉంచండి. వాళ్ళని చూడగానే ఒక ధైర్యం, చక్కగా వాళ్ళు మాట్లాడితే దేవుడి విషయాలు మనకి ధైర్యాన్ని కలగజేస్తారు. వారి మాటలు ధైర్యాన్ని కలగజేస్తాయి. వారి మాటలు ఊరడగలిగించే మాటలుగా ఉంటాయి అన్నట్లుగా ప్రభువా మమ్మల్ని ఒలీవ చెట్టులాగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు అనేకులకి మార్నింగ్ దీవెనకరంగా ఉంచండి. ఈ బుధవారం ప్రార్థనలో పాల్గొంటున్న వాళ్ళకి కుటుంబాలలో నెమ్మది, అలాగే స్వస్థతను, అలాగే వివాహమును, అలాగే సంతానమును, అలాగే కోర్టు విషయాలలో విడుదలను మీరు దయచేసి, సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు, ఉద్యోగాలు లేని బిడ్డలకి ఉద్యోగాలు, విదేశాలకు వెళ్ళవలసి చదువుకోవలసిన వారికి ఆ కృపను చూపించండి. పై చదువుల నిమిత్తమై విదేశాలు వెళ్ళడానికి, ఉద్యోగాల కొరకైన ఆయన దూరదేశాలు వెళ్ళడానికి, ఈ విధంగా వారి వ్యాపారాలలో ఆశీర్వాదమును, అలాగే వారి చేతి పనులలో ఆశీర్వాదమును, ప్రభువా వారి జీవనోపాధుల ఆశీర్వాదమును ఈ బుధవార ప్రార్థనల ద్వారా మీరు అనేకులకు మేలు చేస్తున్నారు. ఇంకా అనేకులుగా పాల్గొని మేలు పొందడానికి కృప దయచేయండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు, ఈ రోజు చేసుకుంటున్న బిడ్డల మీద మీ ఆశీర్వాదం ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలం ముందు మీ అందరికీ కూడా